ఓం నమ శివాయ. మిర్యాలగూడ మండలం మరియు పరిసర ప్రాంత గ్రామ ప్రజలకు తెలియజేయనది ఏమనగా, రుద్రవరం లక్ష్మీపురం గ్రామంలో గత 850 సంవత్సరాల క్రితం కాకతీయులు నిర్మించినటువంటి ప్రసిద్ధిగాంచిన అతి పురాతనమైన కట్టడం రుద్రేశ్వర త్రికుటాలయం. ఇది శిథిలావస్థలో ఉన్నది కాబట్టి ఆ ఆలయాన్ని మా ఇరు గ్రామాల ప్రజలు పునర్నిర్మాణం చేయాలని సంకల్పించాం. అందులో భాగంగానే ఈ నెల 3వ తేదీ ఆదివారం ఉదయం 7 గంటలకు భూశంకుస్థాపన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. కావున భక్త మహాశయులందరూ ఈ పుణ్య కార్యక్రమంలో పాల్గొని ఆ శివయ్య ఆశీస్సులు పొందగలరని మనవి. ఇట్లు ఆలయ కమిటీ, రుద్రారం, లక్ష్మీపురం. ఓం నమ శివాయ. మిర్యాలగూడ మండల ప్రాంత ప్రజలకు తెలియజేయనిది ఏమనగా, రుద్రారం లక్ష్మీపురం శివారులో ఉన్నటువంటి గత 850 సంవత్సరాల క్రితం కాకతీయులు నిర్మించినటువంటి రుద్రేశ్వర త్రికూటాలయం శిథిలావస్థలో ఉన్నది. దానిని పునర్నిర్మించడానికి మా ఇరు గ్రామ ప్రజలు తలపెట్టినారు. ఆ తలంపులో భాగంగానే రేపు మే 3వ తారీఖు ఆదివారం ఉదయం 7 గంటలకు భూమి పూజ శంకుస్థాపన జరుగుతున్నది. కావున అందరూ భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని ఆ విశ్వేశ్వరుని అనుగ్రహం పొందవలసిందిగా కోరుచున్నాను. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. మన మిర్యాలగూడ చుట్టుపక్క గ్రామ ప్రజలు, నియోజకవర్గ ప్రజలందరికీ తెలియజేయనుది ఏమనగా, మా గ్రామం అయినటువంటి రుద్రారం లక్ష్మీపురం గ్రామంలో 850 సంవత్సరాల క్రితం రుద్రేశ్వర ఆలయం, త్రికుటాలయము ఉండబడి ఉన్నది. అట్టి శివాలయంలో ఇప్పుడు దాన్ని శిథిలావస్థలు చేస్తే పునర్నిర్మాణం కోసం మేము అన్నీ చేస్తుంటే, అందులో భాగంగా శివలింగం కూడా ప్రత్యక్షమయ్యి ఈ వెళ్ళింది. కాబట్టి జనం మొత్తం అందరూ దైవభక్తితో ప్రార్థనలు దేవుణ్ణి పూజించుకుంటున్నారు. కాబట్టి అందరూ ప్రజలు వచ్చి దాన్ని తిలకించవలసిందిగా, చూడవలసిందిగా కోరుతున్నాం. అట్లాగే 3వ తారీఖు పునర్నిర్మాణం కోసం మే 3 తారీఖు నాడు శంకుస్థాపన చేస్తున్నాం. కాబట్టి అందరూ ఆహ్వానితులుగా భావించి రాగలరని కోరుచున్నాను.